సార్ అందరూ కొంచెం ముందు సార్. ఓకే సార్ అందరికీ నమస్కారం. ఈరోజు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ జరగడం మన ఒంగోలులో. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ డిసిసిబి ఈరోజు మన సహకారంతో ఇక్కడ 14వ మహాసభ చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. దానికి అందరూ ఆల్ ఇండియా కోఆపరేటివ్ మన బ్యాంక్ అసోసియేషన్ రాంబాబు గారు గారు అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఈ సభకు రావడం, ఈ మహాసభ జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం. ఈ 2 రోజులు, ఈరోజు రేపు మహాసభలు ఉంటాయి. దీనికి అందరూ 13 జిల్లాల చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటూ మా సైడ్ నుంచి ఏ సహకారం ఉన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ 14 మహాసభలు ఇవాళ ఇక్కడ ఒంగోలులో జరుగుతున్న నేపథ్యంలో మరి ఈవేళ యూనియన్లన్నీ కూడా వారి హక్కులు బాధ్యతలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, వారి పరిధిని ఫిక్స్ చేసుకోవడానికి, భవిష్యత్తులో బ్యాంకుల అభివృద్ధి పదవులు నడిపించడానికి, అలాగే వారికి ఏమైతే డిమాండ్ కూడా నెరవేర్చుకోవడంలో ముందుకు వెళ్ళడానికి ఈవేళ ఈ సమ్మిట్ రూపంలో ఇక్కడ సమావేశం ఏర్పడటం చాలా గర్వకారణం. భవిష్యత్తులో వారికి మా ఆప్కాప్ చైర్మన్ ఎన్ వీరాంజనేయ సారథ్యంలో మేము మా కమిటీ బాడీ అంతా కూడా భవిష్యత్తులో ఎప్పుడు మా ఎంప్లాయీస్ అంతా మా ఎంప్లాయీస్ మా కుటుంబం వారిని కూడా మా కడుపులో చేర్చుకొని వారికి ఏ బాధ్యతలు అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క 14వ మహాసభ ఇవాళ ఒంగోలులో జరుగుతోంది. గడిచినటువంటి దాదాపుగా 60 సంవత్సరాల కాలం నుంచి కూడా ఉద్యోగస్తుల్ని, ఈ కోఆపరేటివ్ పరిశ్రమని రెండింటి బాగోగులు చూసుకుంటూ ఉద్యోగస్తులందరూ ముందుకు వెళ్తున్నారు. గత కొంతకాలం క్రితం చక్కటి వేజ్ డివిజన్ కూడా యాజమాన్యాలు మాకు ఇచ్చినాయి. సో ఉద్యోగస్తులందరూ కూడా సాటిస్ఫై అయినారు. దాదాపు లక్షలాది మంది రైతులు ఆధారపడినటువంటి కోఆపరేటివ్ పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుని 2 రోజుల సమావేశంలో మేము కూడా మా యొక్క బాధ్యతలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇష్యూ చేస్తాం. థ్యాంక్ యూ.